హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్న బేస్ అండ్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ అంటే ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. సో ప్రైస్ అనేది సిపిఆర్లో విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సో దీన్ని మనం ఎగ్జాక్ట్గా సిపిఆర్ దగ్గరనే ఓపెన్ కావడం జరిగింది కాబట్టి సిపిఆర్ కిందనే ఓపెన్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయవచ్చు. సో లేటర్ పీరియడ్లో ప్రైజెస్ అనేది సిపిఆర్ అంటే S1 దాకా వెళ్ళడం అయితే జరిగింది. S1 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ సిపిఆర్కు రీచ్ కావడం అయితే జరిగింది. సో మనం ఒక విధంగా చెప్పాలంటే సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అయింది. అంటే సిపిఆర్ కింద ఓపెన్ అయినట్టుగానే కన్సిడర్ చేస్తూ ప్రైజెస్ అనేవి సిపిఆర్ నుంచి దూరంగా వెళ్ళడం జరిగింది. మళ్ళీ సిపిఆర్కు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయడానికైతే మనకు అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ నెక్స్ట్ పైవట్ PDL ఇక్కడ ఉండడం జరిగింది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో ఈ S1 కూడా బ్రేక్అవుట్ రావడం జరిగింది. S1 బ్రేక్అవుట్ అవుతూ S2 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో కెమెరా ఇండికేటర్ని యాడ్ చేద్దాం. ఇక కెమెరా ఇండికేటర్ని యాడ్ చేస్తే ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు L3 సైడ్ పుల్ బ్యాక్ రావచ్చు, లేదా H3 సైడ్ పుల్ బ్యాక్ రావచ్చు. ఇక్కడ మనకు L3 సైడ్ అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. L3 సైడ్ పుల్ బ్యాక్ వస్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది, మన యొక్క స్టాప్ లాస్ ఇది, మన యొక్క టార్గెట్ ఇది. బట్ ఫుల్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. 1:1.5 అయితే రావడం జరిగింది. సో మనం సిపిఆర్ను ప్లస్ కెమెరా రెండు యూజ్ చేసినట్టయితే సో మనం ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా డే అంటే స్టార్టింగ్ ఇక్కడ సిపిఆర్ ఉంది కాబట్టి సిపిఆర్ దగ్గర బుక్ చేసుకోవడానికి మనకైతే అవకాశం అయితే లభిస్తుంటుంది. కాబట్టి సో ఒక విధంగా చెప్పాలంటే కెమెరా ప్రకారం స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో రెండు యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన సప్లై జోన్కి ప్రైస్ అయితే రాలేదు, డిమాండ్ జోన్కి అయితే రావడం జరిగింది. సో డిమాండ్ జోన్కి వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకున్నాం. కన్ఫర్మేషన్ ట్రేడ్ అంటే సో దీనిపైన మళ్ళీ ఏదైనా ఒకటి బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవుతూ సపోర్ట్ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇది మన యొక్క స్వింగ్లో ఇది అంటే ఈ క్యాండిల్ యొక్క లో కానీ వీటిలలో దీన్ని తీసుకున్నట్టయితే సో ఇది మన యొక్క టార్గెట్ అయితే అవుతుంది. టార్గెట్ రాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ జోన్ ఫెయిల్ అయింది. ఇక ఈ జోన్ పరిశీలించినప్పుడు ఇక్కడ ఈ జోన్ కూడా ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. సో తర్వాత ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ లభించింది. సో స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో ఇక్కడ కూడా తర్వాత కొంచెం వరకే ముందుకెళ్ళి 1:2 టైమ్స్ అంటే ఇక్కడ వరకు ఉంటుంది. బట్ ప్రైస్ అనేది ఇక్కడ వరకు రీచ్ కాలేదు, తర్వాత వెనుకకు రావడం జరిగింది. సో కాబట్టి స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో మన సప్లై డిమాండ్ జోన్స్ ఇక్కడ ఇంకొక జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది గ్యాప్ ఫిల్లింగ్. ఆల్రెడీ నిన్న మనం ఒక గ్యాప్ అనుకున్నాం, ఆ గ్యాప్ ఈరోజు ఫిల్ కావడం జరిగింది. రేపటి రోజున ఈ గ్యాప్ ఫిల్ కావాలి అంటే ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే రావడం అయితే జరిగింది. ఇంకా కొంచెం మాత్రమే మిగిలి ఉన్నది. సో ఇది మేబీ రేపు ఫిల్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ లేదు అంటే ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతున్న ప్రకారం డిసిషన్ తీసుకుందాం. సో ఈ జోన్ ఇలానే ఉంచుదాం, ఈ జోన్ను ప్రస్తుతానికైతే ఇలానే ఉంచుదాం. రేపటి రోజున ఈ జోన్ను పరిశీలించండి. మేబీ ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రియాక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుందాం, ఎందుకంటే బిగ్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,600 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 19,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 18,600 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది. కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున నెగిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది.
ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,200 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,100 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో అంటే రేపు నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 18,100 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఈ అవుట్ ఆఫ్ ది మనీలో షార్ట్ బిల్డప్ జరిగింది. ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది అంటే ఇక్కడ కూడా అంటే వీళ్ళు పాజిటివ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళేమో నెగిటివ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా రేపు ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉన్నది, కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నది. సో మనం నిన్న డిస్కషన్ చేసినాం ఒక విషయం. సో ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ కన్వర్జేషన్ లైన్ దాకా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే రావడం అయితే జరిగింది. సో ఇక గ్యాప్ ఫిల్లింగ్ ఆల్రెడీ జరిగింది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఇంకా కొంచెం మిగిలి ఉన్నది. అది రేపు మేబీ ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ రేపటి రోజున మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. సో ఈ కన్వర్జేషన్ లైన్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. చూడండి నిన్నటి రోజున ఇక్కడ చూడండి నిన్నటి రోజున 18,118.80 ఉన్నది. ఇవాళ 18,184 అయితే ఉండడం జరిగింది. అంటే ఈ కన్వర్జేషన్ లైన్లో అప్ సైడ్ మూమెంటం అయితే రావడం జరిగింది. అంటే నిన్నటితో పోల్చుకున్నప్పుడు ఈరోజు స్లైట్గా అప్ సైడ్ మూమెంట్గా రావడం జరిగింది. అంటే మనకి ఏదైతే 9 డేస్ యొక్క లోయెస్ట్ లో మారినంత వరకు అంటే ఈ లో పైకి పోతుంది కాబట్టి పెరుగుకుంటూ పోతుంది. ఇంకా మేబీ రేపటి రోజున స్లైట్ కొంచెం అప్ సైడ్ వచ్చి ఇలా ఫ్లాట్గా రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్లాట్ అనేసి వచ్చేసి ఇంకా డౌన్ ఇలా షిఫ్ట్ అయిందనుకోండి, సో అప్పుడు మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది ఇలా ఫ్లాట్గా ఉన్నప్పటికీ కూడా ప్రైజెస్ ఫస్ట్ టార్గెట్ కన్వర్జేషన్ లైన్ టచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ కన్వర్జేషన్ లైన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 18,000 దగ్గర ఉండడం జరిగింది నియర్లీ. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ 18,000 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది దీని కింద క్లోజ్ అయితేనే చెప్తున్నా, దీని కింద ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ అయితేనే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో మనం ఈ ఫ్యూచర్ కుమోలో స్పాన్ బీని చూసినట్టయితే ఇది ఫ్లాట్ అనేది స్టార్ట్ అయింది. ఫ్లాట్గా ఉంటే డెఫినెట్గా ప్రైజెస్ ఇంకో 1 or 2 డేస్ కూడా పుల్ బ్యాక్ రావడానికి అంటే వెనుకకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ మార్క్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకుంటే డెఫినెట్గా మీ ట్రేడ్ సక్సెస్ అయితే అవుతుంది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు సో నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇవి డౌన్ సైడ్ వస్తుంది, డౌన్ సైడ్ వస్తే ప్రైజెస్ అనేవి ఫస్ట్ టార్గెట్ ఇక్కడి వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. సో ఇంకా దాని కింది వరకు వచ్చేసి మళ్ళీ వెనుకకైతే వెళ్ళడం జరిగింది ఫస్ట్ 1 అవర్ లోపలనే. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెనుకకైతే రావడం జరిగింది. ఇంకా ఈ మనకు ఇది ఫ్లాట్గా ఉంటుంది, ఇది కూడా మళ్ళీ ఫ్లాట్గా స్టార్ట్ అయింది. ఇది ఇలా డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. అంటే ప్రైజెస్ ఇంకా వెనుకకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది అకార్డింగ్ టు అవర్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. సో కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ క్లౌడ్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. క్లౌడ్ ఎక్కడ ఫ్లాట్గా ఉన్నది, సో మేబీ ఇక్కడ వరకు రావడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంటుంది. 18,150 వరకు రావడానికి ఒక అవకాశం ఉంటుంది. మేబీ అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళచ్చు. అప్పుడు ఏమైనా ఇవంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే వీటిల్లో స్లైట్గా చేంజెస్ అనేది వస్తుంది. అంటే లాస్ట్ 52 క్యాండిల్స్ కానీ లాస్ట్ వీటి యొక్క మిడ్ పాయింట్లో కానీ తేడా వచ్చింది అనుకోండి, ఇది స్లైట్గా అప్ సైడ్ వస్తుంది. ఈ స్లైట్గా అప్ సైడ్ వస్తే ప్రైజెస్లో కూడా మూమెంటం ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయితేనే ఈ సినారియో ఉంటుంది, లేదా ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా సో ఇది ఇంకా డౌన్ సైడ్ వస్తుంది. ఇది డౌన్ సైడ్ వస్తే ప్రైజెస్ అనేవి ఈ క్లౌడ్ను దాటుకొని ఇక్కడ వరకు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ సినారియో గురించి మాట్లాడదాం.
అప్సైడ్ సినారియో గురించి మాట్లాడితే ప్రైజెస్ అనేవి సో ఈ 18,400 లెవెల్ పైన మాత్రమే బులిష్. సో ప్రైజెస్ ఒకవేళ స్లైట్గా ఏమైనా గ్యాప్ ఓపెన్ అయితే ఇక్కడ 300 నుంచి 400 వరకు వెళ్ళవచ్చు, వెళ్ళి 400 నుంచి మళ్ళీ వెనుకకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్స్ తోటి ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఫర్దర్గా ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ అంటే మనకు ఆల్ టైమ్ హై 18,600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకుంటే బెస్ట్. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైజెస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పుడు సో మనకు ప్రైజెస్ అనేవి 15 మినిట్స్లో S1 వరకు అయితే వెళ్ళడం జరిగింది. సో S1 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ సిపిఆర్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి? ఇన్ కేస్ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ట్రేడ్ సిపిఆర్ ఈ ప్రీవియస్ డే హై లోను S1 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇవి దగ్గరగా ఉండడం జరిగింది. లేదు అంటే సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సిపిఆర్కు పుల్ బ్యాక్ అనేది ఇక్కడ ఈ క్యాండిల్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఈ లో కింద మళ్ళీ ఎలాంటి క్యాండిల్ అయితే మనకు అంటే కాలేదు, అంటే నెక్స్ట్ కాన్సిక్యూటివ్ 1 or 2 క్యాండిల్స్ లోపల ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రాలేదు. సో కాబట్టి ఇక్కడ ట్రేడ్ లభించలేదనే చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాండిల్ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, ఇది అవుతుంది. సో ఇది మన రిస్క్ టు రివార్డ్కి అయితే ఫేవర్గా లేదు, కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనకు ట్రేడ్ లభించలేదని చెప్పవచ్చు సిపిఆర్ ప్రకారం. ఒక స్మాల్ అనౌన్స్మెంట్, మనం టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవి ఇవి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో నేను డైలీ అట్లీస్ట్ 1 చార్ట్ అయినా అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో కొంచెం టైం దొరకదు, కానీ తీసుకొని మన కోసం ఒకటి నేను అప్డేట్ చేస్తాను. చూడండి, ఈ రోజున నేను నియర్లీ 11 o'clock ఆ సమయంలో ఇక్కడ ఒకటి చేయడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడమే జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ఈ లెవెల్ అయితే ఇక్కడ ఈ టైంలో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడికైతే రావడం జరిగింది. సో మనం ఈ స్టాప్ లాస్ అనేది యాజ్ యూజువల్గా సిపిఆర్ పైన తీసుకుంటాం. సో ఎందుకంటే సిపిఆర్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సిపిఆర్ ప్రకారం ఇక్కడ పెట్టుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ అయితే మనం ఇవ్వబడిన లెవెల్కి అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇది 1:1 ఉన్నది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడనే రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఈ జోన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎనీహౌ లేటర్ పీరియడ్లో దీని తర్వాతనే అంటే ఈ మనం ఏదైతే ఇక్కడ లెవెల్ ఇచ్చామో అక్కడ ఒక క్యాండిల్ మార్బోజు క్యాండిల్ క్లోజ్ కావడం జరిగింది. సో తర్వాత ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో నేను అంటే డైలీ అట్లీస్ట్ వన్ జోన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇంట్రాడే టైం ఫ్రేమ్లో. ఎవరైనా జైన్ కాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జైన్ కండి. ఇక క్యామరీల ఇండికేటర్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది చాలా రోజుల తర్వాత మనకు క్యామరీల వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు H4 పైనో లేదా H5 పైనో ఇక్కడ ఎక్కడో దగ్గర ఓపెన్ అవుతుండే. ఈరోజు L3 and H3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. L3 and H3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు L3కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఫుల్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది అకార్డింగ్ టు క్యామరీల ప్రకారం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్స్కి ప్రైస్ అయితే ఫస్ట్ 15 minutes లోపల దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ రావడం అయితే జరిగింది. సో ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, ఇది చాలా హెవీగా ఉన్నది దీంతో పోల్చుకున్నప్పుడు, కాబట్టి ఇక్కడ ఆర్ఆర్ ఫేవర్గా లేదు, ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. సో ఈ రీజన్లో పర్టికులర్గా మళ్ళీ తర్వాత మనం ఏదైతే ఈ జోన్ ఇవ్వడం జరిగిందో అంటే ఇదే జోన్కి మళ్ళీ పుల్ బ్యాక్ రావడం అయితే జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు చూడండి, సో మన యొక్క సపోర్ట్ లేదా బుల్లిష్ క్యాండిల్స్ అంటున్నాం. సో ఇవి మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క
స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. సో నేను ఒకవేళ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో టైం దొరికితే డెఫినెట్గా నేను అప్డేట్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది, ఈ జోన్ కన్సిడర్ చేయండి. అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది, బట్ దీనిపైన ఇంకొక లెవెల్ ఓవర్ లెవెల్ ఉన్నది కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండండి. బట్ ఇది ఆల్రెడీ వన్ టైం టెస్టెడ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. మేబీ రేపటి రోజున కూడా ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గర మనకు ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 లెవెల్స్ను మీరు ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయండి. లేదు అంటే సమ్ టైమ్స్ ఇక్కడ నుంచే రిజెక్షన్స్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఈ టెక్నికల్స్ డ్రా చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తున్నారంటే ఆ పర్టికులర్ ప్రైస్ కంటే ముందే అందరూ ఎగ్జిక్యూట్ అవుతున్నారు. అట్లాంటప్పుడు అది ఇంకా ముందే కిందికి రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కొంచెం ముందే అంటే ఇలా ఒకవేళ మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడే వచ్చింది అనుకోండి, ఇక్కడ ట్రేడ్ తీసుకోండి. లేదు అంటే ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకోండి. సో హై ప్రాబబిలిటీ జోన్ అంటే దిస్ వన్ అండ్ దిస్ వన్. కాబట్టి ఈ రెండింటిని డెఫినెట్గా మీరైతే మార్క్ చేసి పెట్టుకోండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 40,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 41 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ అనేది 40.5 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. సో అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. అంటే 41,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే ఓవరాల్ సినారియోని చూస్తే మనకు సో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపటి రోజున నెగిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది అకార్డింగ్ టు కాల్ డాటా ప్రకారం. ఇక పుట్ సైడ్లో పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 39,500 దగ్గర. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39 దగ్గర ఉండడం అయితే జరిగింది. అంటే రేపటి రోజున బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయితే జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్, ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్పైరీ డే ఎక్కువ శాతం సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సమ్ టైమ్స్ ట్రెండింగ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్పైరీ డేకి ముందు రోజు ట్రెండింగ్ ఉంటే ఆ రోజు తర్వాత రోజు సైడ్ వేస్ ఉంటుంది, లేదా ఎక్స్పైరీ డేకి ముందు రోజు సైడ్ వేస్ ఉంటే, ఇది నా అబ్జర్వేషన్ ద్వారా చెప్తున్నాను, ఎక్స్పైరీ డేకి ముందు రోజు సైడ్ వేస్ ఉంటే ఎక్స్పైరీ డే రోజు ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈరోజు అయితే సైడ్ వేస్లో మూవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. మేబీ రేపు ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అంటే మనకు ఇంకా ఈ సిపిఆర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనకు మ్యాచ్ అయితే ఇంకా ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైజెస్ అన్ని కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ క్లౌడ్ పైన ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఈ డిస్టెన్స్ అనేది ఇంకా మనకు ఇక్కడ వరకు రావాలి పుల్ బ్యాక్. డెఫినెట్గా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రేపటి రోజున మన ఎంట్రీ పాయింట్ ఏంటంటే ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఫర్దర్ మన నెక్స్ట్ టార్గెట్ వచ్చి 38,830 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 38,253 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే సమ్ టైమ్స్ ఇక్కడే సపోర్ట్ తీసుకొని అంటే ఈ లో బ్రేక్ కాకుండా, సో ఇది మనకు ఇదంతా ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుందని చెప్పాము కదా, ఈ గ్యాప్ అనేది. సో కాబట్టి ఇక్కడే కూడా అంటే సమ్ టైమ్స్ ఈ డిమాండ్ జోన్గా యాక్ట్ అయిపోయి దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా, లేదా సో ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీని దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సినారియోని కూడా మీరు మార్క్ తీసుకోండి. ఫస్ట్ సినారియో లోస్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వస్తుంది. ఇన్ కేసు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చేసి ముందుకు వెళ్ళడానికి ఇంకొక
అవకాశం కూడా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇక అవర్లీలో చూద్దాం. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో మనం డిస్కషన్ చేసినట్టు ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఒకవేళ దీని కింద లో అయితే నెక్స్ట్ బేస్ లైన్ వరకు వస్తుందని చెప్పి మనం ప్రతిరోజు చెప్తాం. చూడండి, ఎగ్జాక్ట్గా బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే అంటే పుల్ బ్యాక్ వెనుకకైతే వెళ్ళడం జరిగింది. సో రేపటి రోజున సినారియో కూడా సేమ్, ఒకవేళ ఇది ఫాలింగ్ అవుతా ఉంది, ఇది ఇలా అవుతుంది, మేబీ ప్రైజెస్ అనేవి వీటి కింద ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వచ్చి ఇలా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ దీనిపైన గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇవి ఇలా వస్తాయి. సో ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది స్లైట్గా ఇలా వస్తుంది, ఇలా వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రైజెస్ అనేవి దేనిపైన అంటే ఈ రెండు లైన్స్ పైన ఓపెన్ అవుతున్నాయి, కింద ఓపెన్ అవుతున్న ప్రకారం ట్రేడ్ తీసుకోండి. సో అప్పుడు మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇది డే క్యాండిల్ మేబీ. సో ఒకవేళ వెళ్ళినా ఎక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది, ఈ ఆల్ టైమ్ హై దగ్గరికి అంటే మనం లాస్ట్ హై వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా ఇక్కడ నుంచి వెనుకకు రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. రేపటి రోజున ఇంట్రాడే స్టాక్స్ మనం డిస్కషన్ చేసినట్టయితే నారో సిపిఆర్ అండ్ ఇన్సైడ్ క్యామరీలా వచ్చిన ఫస్ట్ మనకు ఇండెక్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఉంది. కాబట్టి కొంచెం ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అలాగే ఈ రిమైనింగ్ స్టాక్స్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.